హలో డార్లింగ్, మంచి పనిలో డిస్టర్బ్ చేస్తావేమి? ఏం పని చేస్తావు? ఏం చేస్తానా? తిట్టానా? తినేది కూడా పనేనా? ఇంటి ముందు నుంచి అదే కదా పని. మన లవ్ మ్యాటర్ ఇంట్లో తెలిసిపోయింది డార్లింగ్. తెలిసిపోయిందా? అవును డార్లింగ్, పెళ్లి చూపులు కూడా చూస్తున్నారు. దొరికిందిరా ఛాన్స్, ఎట్టయినా సరే వదిలించుకోవాలా. ఎట్టమ్మా, నువ్వు లేకుండా నేను బతకలేనే. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్. నేను నువ్వు లేకుంటే బతకలేను డార్లింగ్. అయితే ఇప్పుడు ఇడిపోక తప్పదా? దేనికి విడిపోయేది? ఇంకోసారి విడిపోదామని అనుకో, మన వీడియో లీక్ చేసి పారేస్తా. సరే ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదేముంది, లేచిపోవడమే. లేచిపోవడమా? వేరే మార్గం లేదా? ఉంది. ఏంది? ఏట్లో దింగి సావడమే. దీంతో కలిసి బతకడం కంటే సావడమే మేలు. లేచిపోవడం అంటే నాకు అలవాటు లేదు కదా మే. నేను మాత్రం రోజు లేచిపోతానా? నాకు ఇదే ఫస్ట్ టైం. ఈ పొద్దు 4 గంటలకు తిరుపతి బండి ఉంది, రెడీగా ఉండు. తిరుపతి దేనికి? గుంటికి ఎక్కించుకునేయానికి. నీకెందుకు చెప్పింది? సరే బేబీ, ఐ లవ్ యూ. సరేలే, దీనికేం తక్కువ లేదు. నువ్వు చెప్పు. సరే చావ్, ఐ లవ్ యూ. ఇదేమో లేచిపోదాం అంటే నాకేం అర్థం కాలే మావా. బ్రో ఏమైంది బ్రో? మా పిల్లలు తెలిసిపోయారు బ్రో. తెలిసి ఏం చేద్దాం అనుకుంటాను బ్రో? మా పిల్లలు లేచిపోతాం ఉంటుంది బ్రో. అయితే ఇంకా బట్టలు దొరుకుతుంది పోగా. నువ్వు ఎలాగైనా హెల్ప్ చేయాలి బ్రో. నా కొడక మొన్న సునీల్ మామ లేచిపోయిన ముద్దే హెల్ప్ చేసినందుకు నా కుత్త అంతా బాగా లింగారు. వారం రోజులు దొడ్డి కూర్చోలేకపోయినాను. మళ్ళీ నువ్వు వచ్చి హెల్ప్ చేయమంటున్నావు ఎందుకు? ఈసారి నా పోలీసులు నా కుత్త బాగలేదు, నేను రాను పో బ్రో. నీ ప్రేమ కోసం నా కుతే బ్రో. ఎవరు కుతనే పగలింగిస్తా. ఇదే స్పాట్. 4 గంటలకు తిరుపతి బస్ ఉంది, లేచిపోదాం. 4 గంటల తర్వాత ఒకరిని వచ్చావా? మీ లవర్ రాలేదా ఏంటి? సెల్ ఛార్జింగ్ అయిపోయిందట. ఒకటేసారి గుడ్డలు కూడా చదువుకోవచ్చా? ఓకే రానిలే. అసలు నువ్వు తెలియ చేసుకోవడం తప్పు. అసలు నేను ముందే చెప్పిన, అసలు మనకి ఇట్లా సెట్ కావు, కుదరదు. ఏంది సంచేత్ వచ్చినవే? బ్యాగ్ లేదు. బ్యాగు మా అక్క తీసుకోమైంది. మీ అక్క తీసుకోమైంది? యాడికి పోయింది మీ అక్క? యాడిపోయింది? లేచిపోయింది. మళ్ళీ ఈ బ్యాగ్ లో ఏమున్నాయి? 2 బ్రాలు, 3 లంగాలు, 4 నైటీలు. 2 బ్రాలు, 3 లంగాలు, 4 నైటీలు. మీ ఆయన 4 గోచి కూడా తెచ్చుకోవాల్సింది. ఎందుకు? మూడు తురుచుకునేయాలి. ఎవరు బ్రో ఈ అమ్మాయి? ఏమ్మాయి బ్రో? నా లవరు. ఈ అమ్మాయి నీలవరా? బ్రో యాడికి పోతున్నావు? ఊరుకో బ్రో. ఇది నీలవరంటే ఎవరైనా నమ్ముతారా? లేచిపోతున్నాం అంటే ఎట్టుండాలా? ఫిగర్ కత్తిలాగా ఉండాలా. దీని ముఖం చూసావా? పాడ మీద కాలిపోయిన సుఖం మిగిలితే మర్తలు కనపడకుండా ఇస్త్రీ చేసేట్టుంది. సారీ బ్రో, ఈ ముఖానికి అంతా నేను రిస్క్ చేయలేను, నా వల్ల కాదు, నేను పోతున్నా. ఆపు. సరే ఏదో ఒకటి చేద్దాంలే. అయితే ఒక కండిషన్ బ్రో. ఏంటి? ఇది బస్సు దిగిన వరకు మాస్క్ పెట్టుకోమను. లేదంటే పట్టబడలే కళ్ళలేక శవాలు వస్తాయి. సరే ప్లాన్ ఏంటి? ఇక్కడ నుంచి డైరెక్ట్ తిరుపతి పోయి పెళ్లి చేసుకోవడమే. పెళ్లి సరే శోభన వేడ చేసుకుంటావని. వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా మా పేరెంట్స్. పెళ్లికి ఒప్పుకోవాలి మీరు, శోభనానికి వెళ్ళి ఒప్పుకుంటారు. మీరు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. నాకా?
బ్రో 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 వీళ్ళు కూడా చెప్పారు బ్రో. నేనే చెప్పిన బ్రో నువ్వేనే చెప్పినావు బ్రో. లేకపోతే 10 లక్షలు కట్నం ఇచ్చి 10 తులాలు బంగారం ఇచ్చి మన పెళ్లి చేసంటే ఆ పనికి పడింది నాకెందుకు మరి నా ఇల్లు తీసుకున్నావు బ్రో. మన గ్యాంగ్ లో సరైన ఇరుపు నువ్వే కదా బ్రో. సచ్చినట్టు